ఆఖియా వెళ్ళి కడతావా? ఏ నువ్వు కట్టపోతే మీ అన్నయ్య ఏమైనా అయిపోతాడా? అది కాదండి, అన్నయ్య ఎదురు చూస్తాం. ఆహా వెంటనే అరే కట్టేసి వచ్చేస్తా. ఆ లేబర్ వాళ్ళ కొంపకి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒక అత్తయ్య, మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారేంటి? అయ్యో మీ వాళ్ళ గురించి మాట్లాడగానే పౌరుషం బాగా పొడుచుకొచ్చేసిందే. అదేంటండి, అడిగిందంతా ఇచ్చారు కదా. ఇచ్చారులే, మీ వాళ్ళు ముసు 10 లక్షలు, నీ వల్ల మా అన్నయ్య ₹1 కోటి నష్టమే. అలాంటప్పుడు ఆ సంబంధమే చేసుకోవాల్సింది. నువ్వు వెళ్ళు తాత, గాయత్రి తీసుకొచ్చావు. తాత, కాపురం అన్న తర్వాత కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయిరా. ఏదో కోపంలో మొగుడు పెళ్ళని 2 మాటలు అంటాడు. అంతెందుకు, నేను నా పెళ్ళం ఎన్నిసార్లు పోటాడుకున్నావు, ఎన్నిసార్లు కొట్టుకున్నావు. అట్టని విడిపోయామా? ఊరికే ఆవేశపడి తీసుకురండి అనబోకరా. అసలు ఏం చెప్తే అర్థం చేసుకోలే. మన గాయత్రి అన్న అత్త తన అక్కడ కొడుతున్నాడు, నేను చూశాను. మీ ఇద్దరు ఇప్పుడు అర్జెంట్గా తీసుకొస్తారా లేదా? తీసుకొచ్చేయండి. నేను వెళ్తామని చెప్పాడు. గాయత్రి అమ్మా, అన్నయ్య, అన్నయ్య కోపం వచ్చిందా అన్నయ్య? ఆ టైంలో ఏం చేయాలో తెలియక, ఎంతైనా మా ఆయనే కదా అన్నయ్య. నా ముఖం కూడా చూడాలని లేదా అన్నయ్య? ఏం లేదన్నయ్య, పాలు పొంగిపోతుంటేను కంగారులో పట్టుకునేసరికి ఒలికిపోయి కాలిపోయింది. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. దీని గురించి అసలు గొడవంతా. రాఖీ అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నిజమా? అవునన్నయ్య. గాయత్రి, ఈ విషయం మీ అత్తగారు వాళ్ళకి తెలుసా అమ్మా? తెలీదా? తప్పమ్మా, ఈ విషయం ముందు వాళ్ళకి తెలియాలి, ఆ తర్వాతే మాకు తెలియాలి. పద పద, ఇంటికి వెళ్దాం. పద. ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రి ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అది మనతోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తుంటారా? దాని గొప్ప దాని ఉండగా కర్మ దానికి ఏమిటి? అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చింది. బామ్మ చేస్తావా? సొంత చెల్లెల జీవితాన్ని చేతుల్లో నాశనం చేస్తావా నువ్వు? పద, అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పు. పద పదే. అమ్మా, చిన్నపిల్ల అన్నయ్యకి రాఖీ కట్టాలన్న తొందరలో మీతో చెప్పకుండా వచ్చేసింది. చేసింది తప్పే. అన్న కూతురులా కడుపులో పెట్టుకుని ఈసారి క్షమించు చెల్లమ్మా. మావి సంసారాల కొంపలయ్యా. మేమేమి నీ కూతుర్లా ఇళ్ళు వదిలేసి రోడ్లు ఎక్కడం లేదు. అంత మాట అనగమ్మా, అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు అమ్మా. ఇక మీద ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా, దాన్ని క్షమించండి అమ్మా. సారీ బావా, తప్పు నాదే బావా. నేనే తొందరపడ్డాను. నీకు ఇంకా నా మీద కోపం ఉంటే
నన్ను తిట్టు బావా, కొట్టు బావా, చంపే బావా, కానీ బావని కాళ్ళు పట్టుకుంటాను బావా. దాన్ని మాత్రం ఏమనొద్దు బావా. పైన దుట్టి పిలిచి కూడా కాదు బావా. ప్రెగ్నెంట్ బావా, ప్లీజ్. గాయత్రి ప్రెగ్నెంట్ వా? మాకు చెప్పలేదేంటి గాయత్రి? సిగ్గుపడ్డావా? అరే లేవండి బావా, మీరు ఏంటిది? ఏదో ఫైనాన్షియల్ టెన్షన్ బావా. ట్యూబ్లీస్ లో ఫ్లాట్ ఉంది మీకు తెలుసు కదా, అది అమ్మేసి నాకు గాయత్రికి అమెరికా వీసా కోసం 5 లక్షలు బావా, కుదరటం లేదు. ఆ టెన్షన్ లో నేను ఇంటికి వచ్చేసరికి ఇదిగో లేడీస్ గొడవలు. అయ్యో ఏమనుకోవద్దు, సారీ గాయత్రి. 5 లక్షలు బావా, 5 లక్షల గురించి నువ్వు టెన్షన్ పడతావేంటి బావా? రేపు పొద్దునకెళ్ళా నీకు నేను తెచ్చిస్తాను. బావా రేపు పొద్దునకెళ్ళా అరే తెచ్చిస్తాను. నువ్వు తెచ్చేయడం ఏంటి బావా? బావా, నేను చెప్పింది అది కాదు బావా. అమెరికా వెళ్ళిన తర్వాత వట్టితో సహా నాకు తిరిగి ఇచ్చేయ్. అయ్యో అది కాదు. లేదా నన్ను తీసుకెళ్ళిపో, మీ ఇద్దరితో నేను హ్యాపీగా ఉంటాను. రామకృష్ణ. నేను చెప్పింది బావా. రేపు పొద్దునకెళ్ళా తెచ్చిస్తాను. నువ్వు టెన్షన్ పడ తాత కొంచెం ఆగండి, మాట్లాడతాను కదా. నువ్వు బాగుండాలి బావా, గాయత్రి బాగుండాలి బావా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి బావా. రేపు పొద్దునకెళ్ళి తెచ్చిస్తాను. ఓకే, నువ్వు రండి. వినండి, వినండి, రండి బావా. రామకృష్ణ అది కాదురా. నిజంగా సారీ బావా, తప్పైపోయింది బావా. తను జాగ్రత్త బావా, పట్టి మనిషి కూడా కాదు బావా. చాలు అమ్మా, ఉంటానమ్మా, ఉంటా బావా. రామకృష్ణ. మీరు పదండి, మీరు పదండి, చెప్తా బావా. ఉంటాను బావా, పదండి. రాకి ఊరు నువ్వు 4 లక్షలు ఇస్తానన్నావు, కానీ నాకు ఇచ్చేటికి 5 లక్షలు కావాలి. అది నువ్వు ఇస్తే నేను ఉద్యోగం వదిలేస్తాను. నీకు గుర్తుందా? దాన్ని వదిలించుకుందామంటే మళ్ళీ తగిలించుకుంటావేంట్రా? ఎందుకు దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు? అది ఉంటది మళ్ళీ వాళ్ళతో పాటు దాన్ని పంపించేసి ఉండొచ్చు కదరా. మళ్ళీ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరే. అందుకే 5 లక్షలకు ఫిట్టింగ్ పెట్టా. ఆ లేబర్ గాళ్ళు ఎప్పుడు తీసుకురావాలి 5 లక్షలు? కరెక్టే రోయ్, ఈ సాకుతో దాన్ని మళ్ళీ వాళ్ళ పుట్టింటికి పంపించేయచ్చు. అది కాదురా, మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే విన్నావా? మొత్తం వినేసావా? నేను పర్మనెంట్ గా నీ ఇంటికి పంపించేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. నేను మా సుబ్బులు మాత్రం మీ రుణం ఎప్పటికే తీర్చుకోలేమండి. మీరు భీమవరంతో తప్పనిసరిగా కలవండి. సారీ అండి. సార్ 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 నువ్వా? అదేంటయ్యా మీరు తలుపు తీశారు? గాయత్రి లేదా? గాయత్రి, గాయత్రి, ఈ డబ్బులు ఇచ్చి గాయత్రిని చూసి వెళ్దామని వచ్చాను. గాయత్రి, అమ్మ గాయత్రి, ఒకసారి పిల్లండి అత్తయ్య. ఇంట్లో లేదు బాబు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? కడుపుతో ఉంది కదా, ఐస్ క్రీమ్ కావాలంటేను మీ బావ ఇప్పుడే తీసుకెళ్లారు. అవునత్తయ్య, దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అర్రే గుర్తు రాలే, లేకపోతే నేనే తెచ్చావండి. నమస్కారం అండి. పర్లేదు అత్తయ్య, వెయిట్ చేస్తాను. అది కాదు బాబు. ఏంటో అత్తయ్య, తనే చిన్న పిల్ల, తనకే పిల్లోడు పుట్టిపోతున్నాడు. డెఫినెట్ గా మేనల్లుడు పుడతాడు అత్తయ్య. మంచి పేరు పెట్టాలి. ఇక్కడే ఉంటాను అత్తయ్య, వెయిట్ చేస్తాను. అది కాదు బాబు, వాళ్ళు అట్నుంచటే ఐమాక్స్ వెళ్ళి సినిమా చూసి వస్తానన్నారు. సినిమాకి వెళ్ళారా? బాగా లేట్ అవుతుందేమో. నా మీద నమ్మకం ఉంటే నాకు ఇవ్వయ్యా, లేదంటే రేపు పొద్దున మీ బావకి ఇవ్వు. అయ్యో, మా చెల్లినే మీకు ఇచ్చావత్తయ్య. తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. ఇదిగోండి అత్తయ్య, 5 లక్షలు. జాగ్రత్త అత్తయ్య. ఇది కనకదుర్గమ్మ ఆలయంలో మేనల్లుడు పేరు మీద అర్చన చేయించాను. గాయత్రిని రోజు పడుకునే ముందు ఈ బొట్టు పెట్టుకోమానండి. ఉంటానండి. ఏంటి బాబు, ఏమైంది? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదండి, రేపు పొద్దున వస్తాను. ఏమో తాత, బాగా అనీసీగా ఉంది. ఏదో జరుగుతుంది తాత, అర్థం అవట్లేదు. ఎలా తాగుతారు దీన్ని? చచ్చిపోతారని తాగితే ఎక్కట్లేదండి తాత. సరే నువ్వు ఉద్యోగం అమ్మేసుకోవటం ఏంట్రా? ఉద్యోగం సంగతి వదిలే తాత, 300 దొరుకుతాయి. గాయత్రి హ్యాపీగా ఉంటాయి. అది అమెరికా వెళ్ళిపోవాలి. నా మేనల్లుడు అమెరికాలో చదవాలి. కొబ్బరిళ్ళు బాగా ఇష్టం తాత గాయత్రికి. రేపు పొద్దున పప్పుచారు తీసుకెళ్ళాలి. గాయత్రి హ్యాపీగా ఉండాలి తాత. ఇప్పుడు ఈ పరిస్థితులు వెళ్ళకూడదురా. ఆగున్నప్పుడు వెళ్ళకూడదు. గాయత్రి తిట్టేస్తుంది. నెమ్మది తాత. రే ఏడు తాత, ఒకసారి
ఏంట్రా? గాయత్రి ఆసుపత్రిలో ఉంది. ఏంటి చెప్తాను.